మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని ప్రముఖ శివాలయంలో చోరీ కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో ఆలయంలోకి చొరబడ్డ గుర్తు తెలియని దుండగుడు హుండీని పగలగొట్టి నగదును అపహరించాడు. ఘటనపై ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి అలాగే అర్చకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చోరీ దృశ్యాలు ఆలయంలోని సీసీ కెమెరాల్లో కూడా రికార్డు కావడంతో వాటిని పరిశీలిస్తూ నిందితుడి కోసం గాలిస్తున్నారు. చోరీ చేస్తున్న సమయంలో పోలీస్ వాహనం శబ్దం వినిపించడంతో దుండగుడు అక్కడి నుంచి పరారైనట్టు కూడా స్థానికులు చెబుతున్నారు. మరి నిందితుడిని త్వరలోనే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా కదిరి సిఐ నారాయణ రెడ్డి తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి త్రిలోక్ ఫోన్ ద్వారా అందిస్తారు. త్రిలోక్, మానస, ఏదైతే వరుసగా దేవాలయాల్లో అయితే చోరీలు జరుగుతున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనేక దేవాలయాల్లో అయితే చోరీలు జరుగుతున్నాయి. దుండగులు అంటే బరి తెగించి హుండీలను దేవుని హుండీలను అలాగే దేవుని సొమ్మును కూడా తీసుకోవడానికి వెనకాడడం లేదు. ఇటీవలనే అనేక ప్రముఖ దేవాలయాల్లో చోరీలు జరిగాయి. అంటే రీసెంట్ గా అంటే రాత్రి కదిరిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అంటే శివాలయంలో కూడా నగదును తస్కరించారు. హుండీని తస్కరించి దాంట్లోంచి నగదును అయితే తీసుకెళ్లారు. దానికి సంబంధించి ఆలయ ఈవో శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పోలీసులు ఆ ఫిర్యాదు మేరకు అక్కడికి వచ్చి సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. అలాగే నిందితులను అయితే త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇటీవలనే అంటే ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం పెన్నోబులంలో కూడా అమ్మవారి పైన ఉన్న అంటే ఏదైతే అమ్మవారికి ఉన్న తాలిబొట్టుతో పాటు సొమ్ములన్నీ తస్కరించిన పరిస్థితి. రాయదుర్గం లో నాగిరెడ్డిపల్లిలో ఉన్న మారెమ్మ దేవాలయంలో కూడా దొంగతనం చేశారు. అంటే ఇటీవల కాలంలో దొంగతనాలు పెద్ద ఎత్తున పెరిగినాయి మానస. దీనికి సంబంధించి పోలీసులు అయితే గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మరి అక్కడ అంటే ఈ సత్యసాయి జిల్లా కదిరి శివాలయంలో హుండీ చోరీ జరిగింది. దీనిపై స్థానికులు ఎలా స్పందించారు, ఏమంటున్నారు? స్థానికులు భక్తాదులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాస్ట్ కి అంటే దేవుని సొమ్ముకే రక్షణ కరువైన పరిస్థితిలో సాధారణ ప్రజల పరిస్థితి ఏంటంటూ కూడా భక్తులతో పాటు సాధారణ ప్రజలు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రముఖ దేవాలయాల్లోనే ఇప్పుడు 3 దేవాలయాల్లో అంటే 3 రోజుల టైంలోనే 3 దేవాలయాల్లో ఇలాంటి చోరీలు జరగడం అనేది ఇప్పుడు కొత్త భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. కనీసం సాధారణ ప్రజలకు రక్షణ ఎలా ఉంటుంది, అలాగే చోరీలు ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున జరుగుతుండటంతో పోలీసుల మీద అయితే కొంత ఒత్తిడి అయితే పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది మానస. రైట్ త్రిలోక్, థ్యాంక్ యూ.